पंचपवाराभिषेकेन भगवान् सर्वं श्री पार्वती श्री उमाचंद्रशेखर स्वामी अर्पणमस्तु। पूर्वसंकल्प प्रकारेण पंचपवाराभिषेकानन्तरं इक्षुरसपूर्वक चरित्ररस इव्वालि। इक्षुरसपूर्वक सर्वेभ्यः सर्वजनेभ्यः नमस्ते सर्वदेभ्यः नमो नमः शंकर पार्वतीभ्यां हर हर महादेव शंभो शंकर। కూర్చుని ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ కూడా మనకి సత్రంలో భోజనాలు ఏర్పాటు చేశారు. అందుకోసం అని చెప్పి మళ్ళీ మధ్యలో కూర్చున్న వాళ్ళు మరి ఇటువంటి వాళ్ళు భోజనానికి రావాలి, ప్రసాదం తీసుకుని కానీ ఉదయం నుంచి వెళ్ళవలసిందిగా కమిటీలో చెప్తున్నారు. ఇది నా మాట కాదు, కమిటీ అందుకోసం అని చెప్పి అందరూ కూడా అదే విషయం. బాబు అయిపోతే నేరాజు ఎవరు లేవద్దు, ఎక్కడ కూర్చోండి. నేరా బాబు అర్చక స్వామి వారికి చూపించి ఉత్సవం చూపించండి. గతంలో ఆయన కూడా ఆయన్ని ఓం వేదాహమేదం వరుషం మహాంతం లక్ష్మీవాణి ప్రమద గణములు నందికేశులు శ్రీశైలేశుని కళ్యాణానికి శ్రీశైలేశుని కళ్యాణానికి మునులు సురలు కిన్నెరల తిథులు కళ్యాణం చూతమురారండి. శ్రీశైలవాసుని కళ్యాణం వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం
కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థితముందిన బంగారు తాళి అస్థితముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం ఆది దంపతుల కళ్యాణం ఆది దంపతుల కళ్యాణం ఈశ్వర భక్తుల కానందం కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి. పరమేశ్వరుడు కళ్యాణం ఆయనే మన అందరినీ కూడా జన్మించిన మహాభావుడు. అటువంటి ఆయనకి మనం కళ్యాణం అంటే ఓ తల్లికి తండ్రికి మనం షష్ఠి పూర్తి చేసినట్టుగా లెక్క. చక్కగా పెద్దవారు అయిన తర్వాత 60 సంవత్సరాల నుండి 61వ సంవత్సరం దాటుతూ అనగా షష్ఠి పూర్తయిన తర్వాత అప్పుడు పెద్దవారిద్దరిని కూడా కూర్చోబెట్టి షష్ఠి పూర్తి కార్యక్రమం చేస్తూ ఉంటారు. వారినే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కింద కూడా చేస్తారు పెద్దవాళ్ళనే. అటువంటి ఆ షష్ఠి పూర్తి కార్యక్రమం చేసినట్టుగా ఈ రోజున మరి ఆర్ద్ర నక్షత్రం శివుడు నక్షత్రం అది రుద్ర ప్రథమానయేతి అని వేదం చెబుతోంది. ఆ ఆర్ద్ర నక్షత్రం కార్తీక మాసంలో వచ్చిన రోజు ఒక ఎత్తు, కార్తీక మాసం నెల రోజులు చేసినటువంటి కార్యక్రమం ఒక ఎత్తు. అటువంటి ఈ రోజున మరి ఎవరో ఏ మహానుభావుడో చక్కగా ఈ దేవాలయంలో పెట్టారు. ఆ ఆర్ద్ర నక్షత్రాన ఈ కార్యక్రమం చేయాలి, లక్ష నిర్వాచనం చేయాలి, అలాగే శాంతి కళ్యాణం చేయాలి అని అంతటి మహత్తరమైనటువంటి దివ్యమైన నవ్యమైన భవ్యమైనటువంటి రోజు ఈ రోజు. అటువంటి రోజున ఉదయం నుంచి కూడా మహాన్యాసపూర్వక ఏకాదశకాల రుద్రాభిషేకం, దాంతో పాటుగా మరి బిల్వాష్టోత్తరం, శివ సహస్రనామాలతో బెల్వదల పూజ, లక్ష బెల్వదల పూజ, అమ్మవారి కుంకుమార్చన, భక్తులందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం కోసం సూర్య నమస్కారాలు, అదేవిధంగా ఫలితం తొందరగా రావడం కోసం రుద్రహోమం, అలాగే భక్తులంతా కూడా క్షేమంగా ఉండడం కోసం శాంతి కళ్యాణం. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి ఉదయం ఇంచుమించుగా 8:30 ప్రాంతంలో ప్రారంభించారు. అదిగో ఇప్పుడు 8:30 అవుతోంది. ఈ సమయానికి ఆ కార్యక్రమం చక్కగా పూర్తవుతోంది. అటువంటి చంద్రశేఖర స్వామి వారు మనందరినీ కూడా చక్కగా కాపాడుతూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 84 లక్షల జీవరాశుట మొత్తం మన మానవ జన్మ. మళ్ళీ అటువంటి జన్మలు రావాలి అంటే 84 లక్షల జన్మలు మొత్తం గడియారంలో ముళ్ళు తిరిగినట్టుగా తిరుగుతూ ఉంటే జన్మలు కూడా మన యొక్క పాపపుణ్యాలను బట్టి ఇలా మానవ జన్మ చక్కగా వచ్చింది. అటువంటి చక్కగా కాలక్షేపం చేద్దాం. ఆ విధంగా ఇప్పుడు ఆశీర్వచనం చెబుతున్నాం. అక్షంతరం వేసిన నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థితముందిన బంగారు తాళి అస్థితముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణం
చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. పార్వతి శివుల కళ్యాణవైనం కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం సిరులా తరళం. పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం. ఆది దంపతుల కళ్యాణం. జై జయ వాసవి. ఈ రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాక్షర క్షేత్రంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఉమాచంద్రశేఖర స్వామివారికి లక్ష బిల్వార్చన, అభిషేకాలు, పలరసాలతోటి చేయడం జరిగింది. అలాగే హోమం కూడా రుద్రహోమం, అలాగే శివ కళ్యాణం, లక్ష బిల్వార్చన అన్నీ కూడా స్వామివారికి పార్వతీ పరమేశ్వరులకి ఉదయం నుంచి కూడా ఉదయం 8 నుంచి స్టార్ట్ చేసి ఇప్పటికీ అన్ని రకాలు పూర్తయినాయి. కాబట్టి అందరూ కూడా తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా భక్తులందరికీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మన తాడేపులగూడెం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ కార్యక్రమం చేయుచున్నాము. ఆర్వే సంఘం తరపున జై వాసవి. జై వాసవి. మరి ఈ రోజున తాడేపులగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో మరి ఉమా చంద్రశేఖర స్వామి వారికి ఈరోజు ఉదయం ఈవేళ ఆరుద్ర కార్తీక మాసంలో వచ్చే అతి పవిత్రమైన రోజు. ఈ రోజున ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మరి పొద్దున్నుంచి కూడా రుద్రహోమం, లక్ష బిల్వార్చన, రుద్రాభిషేకాలు, అలాగే సాయంత్రం శాంతి కళ్యాణం ఇవన్నీ కూడా అత్యంత వైభవపేతంగా ఈ రోజున ఇక్కడ చేయడం జరిగింది. మరి ఆర్వే సంఘం వారు నిర్వహించే ప్రతి కార్యక్రమం కూడా పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అలాగే ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా పట్టణ ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మరి అలాగే ఈ యొక్క గుళ్ళో ఏ కార్యక్రమం చేసినా కానీ దేదీప్మానంగా అంగరంగ వైభవంగా మరి యొక్క మా గౌరవాధ్యక్షులు మార వెంకటేశ్వర ఆధ్వర్యం, మరి అలాగే ఆర్వే సంఘం ఆధ్వర్యం ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ అంగరంగ వైభవంగా దేదీప్మానంగా కూడా ఈ యొక్క కార్యక్రమాలని జరుగుతుంది. మరి అలాగే ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా పట్టణ ప్రజలందరూ కూడా విరివిగా విచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై వాసవి. మరి మాసాల్లో కల్లా అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసం పురస్కరించుకుని ఈ రోజుని ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వాసవి పంచాయతీ క్షేత్రంలో వేయించేసిన ఉమా చంద్రశేఖర స్వామి వారికి ఉదయం నుంచి ఏకాదశ రుద్రాభిషేకాలు, మరి అదేవిధంగా లక్ష బిల్వార్చన, మరి మహిళలకు కుంకుమార్చన కార్యక్రమము, మరి ద్రోహము, మరి అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని సూర్య నమస్కారాల కార్యక్రమం, మరి శివ కళ్యాణం, పట్టణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఈ శివ కళ్యాణ కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ కొంపెళ్ల రామంగారి బ్రహ్మత్వంలో 8 మంది ఋత్వికులతో ఉదయం నుంచి అనేక కార్యక్రమాలు జరిగి మరి భక్తులందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని అమ్మ స్వామివారిని తిలకించి మరి స్వామివారికి కృపకి పాత్రలు కావాల్సిందిగా వచ్చున్నాం. జై